ఆనందరావు అధ్యక్ష ఏదైతే ప్రవేశపెట్టబడిందో అధ్యక్ష ఈ జిఎస్టీ బిల్లు విషయంలో మరి ఇది ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా ఇప్పటికే అమలు అయినటువంటి విధానం అధ్యక్ష. మరి మన దేశంలో ఏదైతే ఈ పన్నుల వ్యవస్థ ఉందో ఈ పన్నుల వ్యవస్థ పన్ను మీద పన్ను భారం వేసే విధానం ఉండటం వల్ల దానివల్ల ధరలు బాగా పెరిగే పద్ధతి ఉండటం వల్ల ఈ జిఎస్టీ చట్టాన్ని తీసుకురావడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరి నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. మరి ఈ యొక్క విషయాన్ని చూస్తే ఈ చట్టాన్ని తీసుకురావాలని 1994లోనే మరి గుర్తించారు అధ్యక్ష. 94లో గుర్తించి అప్పుడు ప్రజలకు అలవాటు చేయడం కోసం సర్వీస్ ట్యాక్స్ని ఆ రోజు ప్రవేశపెట్టారు అధ్యక్ష. సర్వీస్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది 3 వస్తువులు సేవలతో మొదలై సుమారు 110 వస్తువులుగా ఇలా ట్యాక్స్ రావడం జరిగింది అధ్యక్ష. అలాగే ఈ జిఎస్టీ ఏదైతే ఉందో ఈ జిఎస్టీ విధానం అమలు చేయడం వల్ల దీన్ని ఆచరించడం వల్ల పన్నుల భారం తగ్గే అవకాశం ఉంది అధ్యక్ష. రవాణా ఖర్చులు తగ్గే అవకాశం ఉంది అధ్యక్ష. అలానే ఈ రెండూ జరిగితే ధరలు కూడా తగ్గి ప్రజలకి జిఎస్టీ వలన ఈ చట్టం వలన ఉపయోగాలు పెరిగే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా అధ్యక్ష. అలాగే అధ్యక్ష దేశం మొత్తం మీద సింగిల్ కామన్ మార్కెట్ ని ఏర్పాటు చేయడం కోసం ఈ జిఎస్టీ ఉద్దేశం అధ్యక్ష. దాంట్లో బాగానే ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడం కోసం ఈ ప్రపంచంలో భారతదేశాన్ని ద్వారాగా రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ఈ జిఎస్టీ విధానాన్ని తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ జిఎస్టీ తీసుకున్న తర్వాత ఏదైతే జీడిపి రేటు ఉందో ఈ జీడిపి రేటు కూడా 2% పెరిగే అవకాశం కూడా ఉంది అధ్యక్ష. అలాగే ఈ జిఎస్టీ అంటే కూడా ఏంటంటే అధ్యక్ష అసలు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వస్తు సేవల పన్ను దీని అర్థం అధ్యక్ష. ఈ యొక్క విధానం 25 సంవత్సరాల నుంచి ప్రపంచంలో అనేక దేశాలు అమలు ఉంది అధ్యక్ష. ఈ జిఎస్టీని కూడా 2 రకాలుగా ఈ రోజు తెలియజేస్తారు అధ్యక్ష. ఒకటి సిజిఎస్టీ అధ్యక్ష, అంటే కేంద్రం విధించే పన్నులు జిఎస్టీ. ఇంకోటి ఎస్జిఎస్టీ అధ్యక్ష, అంటే రాష్ట్రం విధించే పన్నులు. అలాగే అధ్యక్ష రెండు కలిపే ఈరోజు మనం ఈ చట్టంలో జిఎస్టీగా దీన్ని మనం ఈవేళ వాడుతున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఏదైతే ఈవేళ ఈ జిఎస్టీ విషయం చూసుకుంటే ఈ జిఎస్టీని పార్లమెంట్ ఉభయ పార్లమెంటులు కూడా ఆమోదించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదానికి పెట్టడం, అంటే దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఈ జిఎస్టీని ఆమోదించాలి కాబట్టి ఇవాళ కూడా ఈ సభలో ఈ జిఎస్టీని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా చూసుకున్నప్పుడు ఈ 2017 ఏప్రిల్ నుంచి ఈ జిఎస్టీ బిల్లుని ఆమోదం పెట్టడానికి కోసం ఆమోదం కోసం ఈ చట్టాన్ని కూడా ఇవాళ సభలో పెట్టలేదు అధ్యక్ష. అలాగే ఏదైతే వ్యాట్ కానీ ఇతర వస్తువులు అధ్యక్ష ఇవన్నీ కూడా ఈరోజు ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి జిఎస్టీ అమలు చేయడం వల్ల మరి కొన్ని నష్టాలు ఉన్నాయని భావిస్తే ఆ నష్టాలకు ఏదైతే జిఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేశారో ఆ జిఎస్టీ కౌన్సిల్ని ప్రకారంగా మరి దాంట్లో ఉన్న సవరణ చేసుకోవచ్చు. కాబట్టి మరి ఈ సందర్భంగా జిఎస్టీ చట్టాన్ని ప్రవేశపెట్టినందుకు ఈ సభలో ఆ యొక్క ధన్యవాదాలు చేసుకుంటూ ఈ చట్టంలో ప్రజా ప్రయోజనం ఏదైనా విషయాలుంటే చర్చించి ప్రభుత్వం కూడా మరింత మంచిగా మరి గౌరవ సభ్యులు ప్రతిపక్ష అధ్యక్ష. కానీ ఈ రోజు భారతదేశంలో ఏదైతే ఈ ట్యాక్స్ సంబంధించి ఒక జిఎస్టీ అనే చట్టాన్ని తీసుకొస్తుంటే ఆ చట్టంలో పాల్గొకుండా ఆ చర్చలో పాల్గొకుండా మరి ఈ చట్టంలో ఉండే వ్యక్తులు కానీ ఈ యొక్క వ్యాపారస్తులు కానీ దీని ద్వారా ప్రజలు కానీ ఎవరైతే జిఎస్టీ రాష్ట్రం ఉంటారో వారి సమస్యల పరిష్కారానికి జిఎస్టీలో పెట్టాల్సిన విషయాలకి మరి ప్రతిపక్ష పార్టీ వారు ఏ సలహా ఇవ్వకుండా ఏమీ చేయకుండా ఈ జిఎస్టీ అంటే కేవలం ఇదేదో పరిగమని చెప్పకుండా పడినట్టుగా వాళ్ళు జిఎస్టీ అడ్డుకోవటం, జిఎస్టీ వచ్చిన పాల్గొపోవటం, జిఎస్టీని హేళన చేయటం ఇది చాలా దుర్మార్గం వచ్చాక చాలా జాగ్రత్త తెలియజేసుకుంటూ ముగిస్తున్న అధ్యక్షుడు.